పీర్ల పండుగ పాట ఇది సంతోష్ మీద ఉండేరా. మరి సంతోషానికి ఇచ్చిన ఈ పాట నేను ఆయన పేరు కరెక్ట్ మ్యాచ్ అయింది నాకు తెలియదు. ఇప్పుడు కోమటి భరత్ రెడ్డి అజయ్ రెడ్డి చాలా ఆయన పేరు భరత్. ఏం పేరు సెట్ కాలేదు, ఏం పేరు సెట్ కాలేదంటే కోమటి భరత్ రెడ్డి. ఆయన నీ పేరేం పేరు అన్నా అని అడిగి నా పేరు భరత్ రెడ్డి అక్క అని. కోమటి భరత్ రెడ్డి అని పెడదాం బయట పేరు కూడా కోమట అన్నాడు. కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ మనిషి తల్లి నీ పాటలు భలే కలిసి. ఇప్పుడు సంతోష్ అనేది నువ్వు నేను అనుకున్నా కదా సంతోష్ అన్న ఛానల్ వస్తే ఆయన పేరు మీద వాడించుకుండేమో అని. వేరే ఊర్లో ఒక ఫ్రెండ్ వాడుతుండే సంతోష్ నీవు సందువు నిల్లి నీవే రంగ సంతోష్ నువ్వు సావు కారివనుకుంటే ఓ పిల్లగా నువ్వు సావు కారివనుకుంటే. అలా ఊరు కూడా ఇటుకాలంట తెలియదు. ఇటుకాల ఇల్లు రంగుల బిల్లు ప్రతి పాటలు వేసుకుంటారు. ఇటీకాల ఇల్లు రా సంతోష్ నది రంగుల బిల్లింగురా ఓ పిల్లగా నది రంగుల బిల్లింగు. ఏమన్నా కలిసినాయి నిజంగా. ఉషక్కతో చేసినాయి కొన్ని ఆటోమేటిక్ అట్లనే కలిసిపోతాయి. అది కలిపే మైండ్ కూడా కావాలి కాదు. అనుకోకుండా వాళ్ళకి మ్యాచ్ అయినప్పుడు మనం ఏం చేయలేదు. అదే నేను అనేది. మరి అట్లా ఇప్పుడు పేరు మీద అంటే టైం పడుతుంది. పేరు మీద పాట తేవాలి అంటే ఆ పాటకు తగ్గట్టు ఆ పేరు తగ్గట్టు పాట ఆలోచించవచ్చు. కానీ నువ్వు తీసుకున్న పాటే అట్లా అయినప్పుడు వాళ్ళకి గెలవడం చూడ అది గ్రేట్ అన్నట్టు. గ్రేట్ అదృష్టం అని. అదృష్టం అందరూ ఉషక్క భాషలో అదృష్టం. కన్నడ మా అమ్మ ఊకే కన్నడ వాడేది. కన్నడ పాటలు కూడా వచ్చాక కన్నడ పాటలు వచ్చు ఎన్ని వస్తాయి. పుష్పవతి అయినప్పుడు, పెళ్లి అయినప్పుడు పుష్పవతి అయినప్పుడు ఆసియాకు రవ్వ చెందుల్లా చెలరేగి ఆసియాకు రవ్వ చెందుల్లా చెలరేగి ఇంద్రమగా దౌరు మగాళియే గంధా దాశాస ఇంద్రమగా దౌరు మగాళియే గంధా దాశాస లింగవా పూజ గంగవా నీరు లింగవా పూజ గంగవా నీరు శివపారమాత్మకు ముక్తిన శాస గంధా దాశాస అని వస్తూ పాడుతుండే మా అమ్మ. ఇంకా అక్కలు ఉంటారు పాడతారు. అంటే శ్వాస వేస్తున్నానమ్మా చంద్రలా చెలరేగ అంటే చంద్ర పెడుతుండ కుంకు ఇట్టి రవ్వ చందరెట్టి రవ్వ చంద్రలా చెలరేగి అంటే అదొక ఆనందం అన్నట్లు. చంద్రం పెడుతున్నాం. లింగవా పూజ గంగవా నీరు అంటే లింగ పూజ గంగ నీళ్ళు తెస్తాం కదా అట్లా. శివపరమాత్మలు మెచ్చిన పూజ శివపరమాత్మల మెచ్చిన శాస గంధా దాస అంటే శ్వాస పడేటప్పుడు అట్లా కన్నడలో అర్థం అంటే మామూలుగా. ముందు ఎడ్డు బండవ నీరు తుంబూత తొలకూత ఎడ్డు బండవ నీరు తుంబూత తొలకూత ముదమ్మ లక్ష్మి జలకాకే సోబన బన్నీరే ముదమ్మ లక్ష్మి జలకాకే సోబన బన్నీరే ముదమ్మ లక్ష్మి జలకమ్మడిద నీరు ముదమ్మ లక్ష్మి జలకమ్మడిద నీరు బಳಿಯ ಬಳಕುಂದರು ದಾವೆ ಸೋಸವನ ಬನ್ನೀರೆ ಬಳಿಯ ಬಳಕುಂದರು ದಾವೆ ಸೋಸವನ ಬನ್ನೀರೆ ಎಡ್ಡು ಬಂಡವ ನೀರು ತುಂಬೂತ ತೊಳಕೂತ ಎಡ್ಡು ಬಂಡವ ನೀರು ತುಂಬೂತ ತೊಳಕೂತ ಮುದಮ್ಮ ಲಕ್ಷ್ಮಿ ಜಲಕಾಕೆ ಸೋಸವನ ಬನ್ನೀರೆ ಮುದಮ್ಮ ಲಕ್ಷ್ಮಿ ಜಲಕಾಕೆ ಸೋಸವನ ಬನ್ನೀರೆ ಮುದಮ್ಮ ಲಕ್ಷ್ಮಿ ಜಲಕಮ್ಮಡಿದ ನೀರು ಮುದಮ್ಮ ಲಕ್ಷ್ಮಿ ಜಲಕಮ್ಮಡಿದ ನೀರು ತೆಂಗಿಯ ಬಳಕೊಂದರು ದಾವೆ ಸೋಸವನ ಬನ್ನೀರೆ ತೆಂಗಿಯ ಬಳಕೊಂದರು ದಾವೆ సోసవన బన్నీరే. సూపర్ అక్క, ఎక్కడ తగ్గవు నువ్వైతే. అసలు ఎంత పాటలు పాడతావు అక్క అసలు. అంటే బాళి అంటే అమ్మాయికి స్నానం చేపిస్తారు కదా. ఎక్కడ పోతాయి నీళ్ళు అంటే మన బాళె అంటే అరటి పండ్ల తోట పోతాయి గాని ఏం కాదులే, చిన్నపిల్ల కదా. బాళె మన బాళ్ళనే కూస్తున్నది కదా కన్నడ వస్తుంది. బాలకుందర్ అంటే బాలనే కూస్తున్నది కదా ఏం కాదు. మన బాలె పండ్ల తోట కంటే బాలె పండ్లు అంటే అరటి పండ్లు బాలె పండ్లు అంటారు కన్నడలో. ఇక టెంగి అంటే టెంకాయల తోట పోతుంది. టెంగి బాలకుందర్ అంటే మన చెల్లెలే కూస్తున్నది కదా అని వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నట్టు. ఆమె స్నానం చేసిన నీ పాట అర్థము. పాట అంటే ఏదో బట్టి కొట్టు చిన్న చూసిన ఒక నేర్చుకుని అది కూడా గుర్తు పెట్టుకొని బట్టు అర్థం కూడా ఎంత మంచిగా గుర్తు పెట్టుకున్నారు చూడ. అంటే భాష వస్తుంది కాబట్టి మీరు వస్తుంది, కొంచెం కొంచెం వస్తుంది. కొంచెం సూపర్. కొంచెంకి కన్నడ మంచిగా పూర్వ భాష అర్థమవుతుంది కానీ నేను వాడేది బెంగళూరు కన్నడ.
అప్సాంక్ అక్కడ కర్ణాటక చుట్టాలు కదా, చిన్నమ్మ అవ్వ వాళ్ళు అవుతారు. ఇక్కడ మా ఊరికి కూడా సంబంధం ఉంటది కదా, వాళ్ళు వాడతారు ఇప్పటికి. పోయినావా అక్క బెంగళూరు పోయినావా? పోలేదు, మా చుట్టాలు మా అన్న కొడుకులు సొంతిండ్లే. ఒక్కనాడు రావు నువ్వు అందరు ఆడుతుండ్రు, ఫోన్ లోనే చూస్తాం, మా ఇంటికి ఎందుకు వస్తావు లే రావని ఫీల్ అవుతారు. పోతా ఇప్పుడు దీపావళి కన్నా దీపావళిగా అయినాకన్నా పోయి ఈసారి పోతే నన్ను కూడా తీసుకోవా. ఇంకో చెల్లె కూడా ఉంది, పాటలు తీసుకోపోతా. బెంగళూరు అక్కడ చూడలే, బొంబాయి చూసినట్టు, ఇల్లు చూసిన, కలకత్తా చూసిన, ఢిల్లీ, కలకత్తా, పూనా, సతారా, సస్పడి, మళ్ళంటే యూపీ, ఎంపీ, మధ్యప్రదేశ్, అంతా అదే రాష్ట్రం. ఒక్క తిరగనట్టు తెలుసా? తెలుసా? అంత కష్టం చేసిన, 15 సంవత్సరాలు వలస పనికి పోయినా, దేశం పనికి పోయినావా? గుడిసెలాలు ఉండి పని చేసిన. ఏమో తీట ఏమంటాము, అట్లా చూసేస్తానికి ఇట్లా పోయినావో, టూర్లు వేసినావేమో అనుకున్నా. కష్టమే. ఈ భీమవరం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, యానం, నర్సాపురం, గుంటూరు, మొత్తం గూడివాడ, విజయవాడ, మొత్తం రోడ్డు, రైల్వే స్తంభాల గుంత, 2 జోడీలు 8 ఫీట్ల గుంత, 4 ఫీట్ల ఎడల్పు తీసుకొని రావాలి. ట్రాక్ కింద ఇట్లే రైలు పట్టల మీద, పట్టలు ఉంటాయి కదా, పట్టల కింద రాళ్ళు కంకర తీయాలి, దాని కింద గుంత తోగాలి. అబ్బా ఏం కష్టం చేసినావు అక్క. మరి అంతా కష్టం చేసి అయితే సంపాదించినావు అక్క? 3000 నెలకు రోజుకు 100 రూపాయలే. అప్పుడు పరిస్థితి బాగాలేదు, అడ్వాన్స్ తీసుకొని పోతుంటే. అప్పుడు నేను బతికిందే ఎక్కువ మాట. మరి అంత పని చేసినా కూడా గంట తక్కువ. మళ్ళీ అప్పుడు ఇప్పటికీ అట్లా, ఇప్పుడు తక్కువైన పనులు గానీ అప్పుడు అట్లా పరిస్థితి బాగాలేదు, అప్పుడు డబ్బులు తక్కువ. అంటే అప్పుడు నేను అంతకు ముందు హైదరాబాద్ లో ఉన్నదానే, బంజారాస్ లో ఉన్న పని చేసిన మేస్త్రీల కింద. ఇక మా బాబు చనిపోయినప్పటి నుండి ఇక హైదరాబాద్ వస్తే మొత్తం అక్కడ నువ్వు బతుక అన్నారు ఊర్లో. ఆహా, అంటే పెళ్లి అయినాక ఇక్కడే పెళ్లి అయినాక వచ్చేసిన. నేను 11 సంవత్సరాల వరకు పని నేర్చుకున్నా ఊళ్ళే. 8-9 సంవత్సరాల అప్పటి నుంటే నార్మోనికే నాటేనికే పోయేది. సంవత్సరాలకు పెళ్లి అయిందాక? నాకు 11 దాటంగానే 12 వాడింది. 12 సంవత్సరాలు పుట్టిండు. 16-17 పుట్టింది. 16-17 ఏళ్ళకి. మరి మీ ఆయన కొడుకుని అందరినీ తీసుకొని వచ్చినావా ఎట్లా హైదరాబాద్కి? ఏం లే, ఊర్లోనే ఇల్లరికం వచ్చింది. ఆయన వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు, నేను మా ఇంటికాడ నేను వస్తూనే పోతున్నాయి. ఇక ఆయన కొంచెం మతి సరే. అప్పుడు ఇల్లరికం అంటే గొప్పది కదా ఇచ్చేది, ఎవరో ఒకరు అనేది పట్టుకొచ్చి చేసారు అట్లే. మరి ఎందుకు ఇల్లరికం వచ్చినావు? పిల్లలకి అమ్మ ఆయనకు 2 ఆడపిల్లలం కదా. మా అమ్మకు జర పెడిచి వస్తున్నాయి, నాయన ముసలాడైంది. మా అమ్మ 2 మ్యారేజ్ మా డాడీకి. ఇంకా ఊళ్ళోనే చేసారు మా అమ్మని కూడా. ఇక వాళ్ళని చూసుకోవాలని ఎవరో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకున్నట్టు. చిన్నప్పుడు 10-11 ఏళ్ళకి ఏం తెలుసు. నాకు సంబంధం 7 ఏళ్ళ నుండి చూసిండ్రు. అంత తొందరగా పెళ్ళిలా? 7 ఏళ్ళ నుంచి లంగా బాడీ లంగా వేసుకునేటప్పటి నుంచి చూసిండ్రు. మా అమ్మ మా డాడీకి ఒక సేవ్ ఆడిపోయింది సత్తో వచ్చి. మా డాడీ 2వ మ్యారేజ్ కదా మా అమ్మకు. ఇక మా డాడీకి సరిగా లేదు, మా అమ్మ కూడా పెడిచి వస్తున్నాయి. మేము ఉంటామో చచ్చిపోతామో రేపు పొద్దు రోజులలో ఎవరు చెయ్యరు అన్నట్లా అట్లా వెతికి చేసిరు. అక్క మరి ఇంతగానో మేస్త్రి పని ఇంతగానో చేసినావు, దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో మ్యాక్సిమం అని టచ్ చేసి వచ్చినావు. సో మరి అంటే మేస్త్రి పని కూడా చేసినావు కాబట్టి ఈ పని మీద మేస్త్రి మీద ఏమైనా పాట వస్తుందా? మరి ఆ పాట మీద చేస్తాం అంటే ఎవరు చేసిరు. అరే దుడ్డగాని దుంకుడా చూసి కొడతాడని భయపడితివా, దుడ్డగా నేను చూడక 9 రోజులాయరా, గదగా నేను చూడక. అరే బమ నడిసే నడకలకు బంతి సెండెగురేతునా, బామ నేను చూడక 9 రోజులాయనే నాతే నేను చూడక. సూపర్ పాట. అంటే ఎవరి మీద వాడుతున్నావు ఇది? అంటే డబ్బులు మాలు ఇవ్వకపోతే, మాలు కలపకపోతే డబ్బులు ఒక నన్ను సతాయిస్తే పాడుతుంటే అట్ట కూడా పాటలతో కొట్టి పడేది. ఇక మాటలు ఏం లేవు, పాటలతోనే కొట్టి పడేదా. కోమటి భారత్ రెడ్డి దాంట్లో వచ్చింది కదా, మేసిరేసిన మెదవు సాడాకు మీద బండి మీద రావయ్యో కోమటి భారతి రెడ్డి ఏళ్ళు. దాంట్లో ఏం లైన్ వచ్చిందంటే, ఏళ్ళు వట్టి పోలు తిరుగు కోమటి భారతి రెడ్డి, ఎల్లకాల మేలుకో కోమటి భారతి రెడ్డి, 3 సార్లు వచ్చింది. నాకైతే ఈ లైన్ మస్తు నచ్చింది. అంటే నిన్నిడిసి నేనుండ కలిసి మెలిసి ఉందమే పరమటి నల్లాడిదా. బాగుంది, సూపర్, మస్తు వాడుతున్నావు. ఒక పాటలకైతే నీకు కొదవలేదు. ఏమో దూకేస్తున్నావు, పాటలు మొత్తం ఊపుడు ఊపేస్తున్నావు.